మనిషికి ఆకలి నిద్ర ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం. ఎందుకంటే మనకి ఆకలి నిద్ర లేకపోతే ఎలా వీక్ అయిపోతామో ప్రేమ లేకపోయినా కూడా అంతకన్నా ఎక్కువే వీక్ అయిపోతాం. ఎందుకంటే నా దృష్టిలో ప్రేమ ప్రాణం ఒక్కటే. అది చిన్ని దూరమైన నాడే నాకు తెలిసింది. అవును చిన్ని, నువ్వు చెప్పిందే కరెక్ట్. ప్రేమ అంటే కుదిరినప్పుడు తిరగటం, కలిసినప్పుడు మాట్లాడుకోవటం మాత్రమే కాదు, మర్చిపోలేకపోవటం. అన్నట్టు చిన్ని ఎవరు చెప్పలేదు కదా, చిన్ని నా కలల రాకుమారి, కానీ బ్రేకప్ అంది. ఇంకా లవ్ తనకి నేను ప్రిన్స్, సబ్ చోడో మేరే సాత్ రుకో అంది. ఇంకా నేను ఎస్జి శ్రీనివాస్ గురిందపల్లి చిన్ను అని చిన్ని పిలుస్తూ ఉండేది. నేను మేడ్ ఫర్ చిన్ని అనుకోవటమే కాదు, అలానే ఉన్నా. బట్ చిన్నీనే సిచ్యువేషన్ చూసి మా లవ్ని గాలికి వదిలేసింది. ఎనీహో రీజన్ ఏదేమైనా తను వేరుగా ఉండాలనుకుంది. బట్ వాట్ అబౌట్ మీ? I felt that she is the only one, everything for me. So, should I wait for her or move on with love? As my heart says, don't give up. Try one more time. అలానే నా హార్ట్ మాట విని చాలాసార్లు ట్రై చేశా. బట్ దేర్ ఈజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ చిన్ని. ఐ బిలీవ్ ఇన్ 2 things. ఫస్ట్ థింగ్, when you want to give up, remember why you started. And second thing, true love never fails. So I'm going to call her. Let's check my fate. హలో చిన్ని. ఏడి చెప్పు. ఐ లవ్ యూ చిన్ని. నాకు తెలుసు. మరి ఎందుకు చిన్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావు? చూడు, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. నీకెలాగో నీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచటం తెలీదు. హ్యాపీగా వాళ్ళు చెప్పిన అమ్మాయిని చేసుకుని నా గురించి మర్చిపో. ఒసే, నీకేమైనా పిచ్చా? వాళ్ళు కూడా నేను కావాలనుకుంటున్నారు. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి. అయినా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇలానే ప్రశాంతంగా ఉంది. నన్ను ఇలా వదిలే, సైకోలా బిహేవ్ చేయకు. అంటే అంతా నీ ఇష్టమేనా? లైఫ్లోకి రావటం, వద్దనుకుని వెళ్ళిపోవటం నీ ఇష్టమేనా? నా ఫీలింగ్స్తో పని లేదా నీకు? అదే నా లైఫ్లో చేసిన పెద్ద తప్పు, నిన్ను లవ్ చేయటం. అయినా నేను నీకు ముందే చెప్పా, నేనేది చేయను, చేస్తే 100% చేస్తానని. బట్ నువ్వే నీ ఇష్టానుసారంగా ఉంటానంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోక ఏం చేస్తావు? రివెంజ్ తీసుకుంటావా? చూడు చిన్ని, నా దగ్గర చాలా ఉన్నాయి నేను చెయ్యాలనుకుంటే. నువ్వు ఇచ్చిన ప్రధానం తీసుకొచ్చి నీ పెళ్ళిలో కూర్చుంటా, అప్పుడేం చేయగలవు? కానీ నేను అలా కాదు. నువ్వనుకుంటున్నావు నీ సేఫ్టీ నీ వల్ల వచ్చిందని, కానీ అది నాకు నీ మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చిందని సంగతి నీకే తెలియటం లేదు. అయినా ఇప్పటి వరకు ఎన్ని మెసేజ్లు చేశాను, నీ ఫ్రెండ్స్ని ఎంతమందిని అడిగాను. దట్స్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. అదే నువ్వే నాతో కరెక్ట్గా ఉంటే, అలా కాదు ఇలా అని చెప్పుంటే ఐ కుడ్ హావ్ డన్ ఇట్. బట్ నువ్వు అలా చేయలా.
అలా చేయకపోగా వాళ్ళకి ఎందుకు చేసావు, వీళ్ళకి ఎందుకు చేసావు, నాకెందుకు మెసేజ్ చేస్తున్నావు అని అడిగితే దాని అర్థం? అబ్బాబాబా, ఏం మార్చేస్తున్నావురా మాటలు. ముందేమో రివెంజ్ అన్నావు, ఇప్పుడేమో కన్విన్స్ చేయాలనుకుంటున్నావు. ఇంకొకసారి నువ్వు కానీ నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమనుకున్నావు? నిన్న నేను లవ్ చేసింది. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నీ గురించి ఎవ్వరు ఏమనుకోకూడదని, నా వల్ల నీ లైఫ్లో ఏ మచ్చ రాకూడదంటే నువ్వు నాతో ఉండాలనుకున్నా. బట్ నువ్వు అలా లేవు. అండ్ వన్ థింగ్, నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతే ఇంకో అమ్మాయి వచ్చి యాడ్ అయ్యి నా లైఫ్లో అమ్మాయిల కౌంట్ పెరుగుతుంది అంతే, అంతకుమించి ఏం కాదు. అండ్ యు ఆర్ లైక్, హే పోరా, నీకు నన్ననే అర్హతే లేదు. పోవే. ఇంకొకటి గుర్తుపెట్టుకో, నిన్ను నేను ఈ జన్మలో క్షమించను. లావణ్య, సారీ, ఐ వాజ్ స్లీపీ. యా, ఫైన్. అలా లవ్తో మాట్లాడాక కారణాలు చెప్పి బ్రేకప్ అని చిన్ని కన్నా ఎప్పుడు నా కోసం చూసే లవ్వే బెస్ట్ అనుకున్నా. తనతోనే హ్యాపీగా ఉండొచ్చు అనుకుని తనకు దగ్గర అవ్వాలనుకున్నా. బట్ చిన్ని జ్ఞాపకాలు మాత్రం నన్ను వేడలేదు. అది లవ్కి తెలియకుండా ఎంతకాలం దాయగలను? తనేమో చిన్నిని మర్చిపో, ఇంకా కావాలంటే నన్నే చిన్ని అనుకో అంటూనే ఉంది. నేను కూడా లవ్ని హ్యాపీగానే ఉంచాలనుకుంటున్నాను. కానీ ఒకరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. రేపు సండే ప్లాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం? మెరైన్ డ్రైవ్? ఏంటి, ఏం మాట్లాడావు? ఐ లవ్ యూ ఎస్జీ. ఐ లవ్ యూ ఎస్జీ. ఐ లవ్ యూ చిన్ను. ఎస్జీ, ఈ క్షణం నువ్వు నాతో ఉండి కూడా హ్యాపీగా లేవు. ఇంకా ఆ అమ్మాయి మెమరీస్లోనే ఉన్నావా అంటే నేను నీకు కరెక్ట్ కాదు. యు ఆర్ మేడ్ ఫర్ హర్.
నాట్ ఫర్ మీ. నువ్వు లేకపోయినా నేను హ్యాపీగా ఉండగలను. బట్ తను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండలేవు. Go and catch her. హలో, తన లైన్లో మాట్లాడు. మాట్లాడు. హలో చిన్ని, ఎలా ఉన్నావు? ఏం చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి చిన్ని. ఎందుకు? నో నీడ్, అవసరం లేదు. నీ పేరెంట్స్ చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు తెల్లారిందా నీకు? ఏం చేయమంటావు? ఇప్పుడు తెలిసింది నాకు నువ్వు లేకపోతే హ్యాపీగా ఉండలేనని. ఇంకా నీకు చాలా చెప్పాలి చిన్ని. ఒకసారి కలిసి మాట్లాడు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఏం అవసరం లేదు, ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. నేనుంటా. డోంట్ ట్రై టు మీట్ మీ అగైన్. డోంట్ సే లైక్ దట్. కారణాలు చెప్పి విడిపోవడానికి మనం పెళ్లి చేసుకోలేదు చిన్ని. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకునేదే ప్రేమించుకోవడానికి. పెళ్ళి అనేది 2 కుటుంబాలను కలపచ్చు, 2 శరీరాలను కలపచ్చు, కానీ 2 మనసులను కలపలేకపోవచ్చు. అలాంటిది మనం ప్రేమించుకున్నాం. ప్రేమ మనసుకు సంబంధించింది, అంత ఈజీ కాదు. అబ్బా, వాట్ షుడ్ ఐ డూ? అయినా ఒకసారి కలిసి చూడు, విను నేనేం చెప్తున్నాను. వింటే కదా అర్థమయ్యేది. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, నేను వస్తా, వింటా. బట్ నా డెసిషన్ మాత్రం మారదు. రేపు కలుద్దాం. థ్యాంక్స్ చిన్ని. థ్యాంక్స్ లో. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏంటో చెప్పు త్వరగా, నేను వెళ్ళాలి. చిన్ని, ఐఎమ్ సారీ. ఆ రోజు అలా కాల్లో మాట్లాడి ఉండకూడదు. అది నా తప్పే. యాక్చువల్గా కాల్ చేసింది ఆ సిచ్యువేషన్ అర్థమయ్యేలా చెప్పడానికి. బట్ ద వే యు ఆర్ బిహేవింగ్ విత్ యువర్ వర్డ్స్ నా సహనాన్ని కోల్పోయేలా చేసింది. ఆ టైంలో నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అర్థం కాక, ఒక శత్రువులాగా ఎందుకు చూస్తున్నావు తెలియక, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో అలా బిహేవ్ చేశాను. నువ్వేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఒక్కసారిగా నా గుండె వెనక్కి కొట్టుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు తెలిసింది చిన్ని, నేనేం మిస్ అయ్యానని. నాకు నచ్చిన కోట్ ఒకటి ఉంచింది, లెర్న్ ఫ్రమ్ యెస్టర్డే, లివ్ ఫర్ టుడే, హోప్ ఫర్ టుమారో. అలానే నిన్నటి వరకు చేసిన తప్పులను తెలుసుకుని ఈ రోజు వరకు ఇక్కడ నిలబడి టుమారో అని హోప్తో
మాట్లాడుతున్నావు చిన్ని. నన్ను వీడి శత్రువురా అనుకుంటున్నావాడే. సీన్ కూడా చాలా మంచోడురా, వాడికి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. అలాంటిది ఎక్కడి దాకా ఎందుకు? నిన్న కాక మొన్న పరిచయమైన మౌనికానే మన ప్రేమ ఎంతో గొప్పది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంది. మౌనిక ఎందుకు? నీ ఫ్రెండ్ లావణ్య ఎన్నిసార్లు అనలేదు నిన్న వరకు నాతో ఉన్న లవ్ నేను కరెక్ట్ కాదు, తనే కరెక్ట్, నీకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంది. వాళ్ళే కాదు, నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్ అందరూ ఒక్క నీ పేరెంట్స్ తప్ప. ఎస్, పేరెంట్స్ అన్నాక అలానే ఉంటారు, వాళ్ళు అలా ఉండడమే కరెక్ట్. వాళ్ళకి మనమే మన ప్రేమను అర్థమేలా చెప్పుకోవాలి. ప్రేమను యాక్సెప్ట్ చేయించుకోవడం కోసం ప్రామిస్ చేయవలసి వచ్చింది. వాటిని ఫుల్ఫిల్ అయ్యేలాగా మనమే ప్రతి సమస్యను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది వదిలేసి వాళ్ళకి జరగదు అంటే నీ లైఫ్ ఎలా అయిపోద్ది? అలా అయిపోద్ది అంటే బ్రేకప్ అంటావా? ఇంకెక్కడ చిన్ని నీ నమ్మకం? లవ్ అంటేనే నమ్మకం చిన్ని. ఆ నమ్మకాన్ని ఎవరో క్రియేట్ చేయరు, మనంతటికి మనమే ఒకరికొకరు క్రియేట్ చేసుకోవాలి. అలా నమ్మే కదా బావా నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగితే, నీ మీద పూర్తి నమ్మకంతో ఇది అవ్వదు అని తెలుసుకోడా నేను నిన్ను ప్రేమించాను. నీ పేరెంట్స్, నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇచ్చే సలహాల ముందు ఆ నమ్మకం పోయిందా? నువ్వు ఇలా చేస్తావని ఎక్స్పెక్ట్ చేయలేచింది. అందరిలానే నువ్వు కూడా పరిస్థితి నుంచి పారిపోయి లవ్ మీద ఉన్న నమ్మకాన్ని పోగొడతావని ఎక్స్పెక్ట్ చేయలేచింది. ఒకటి మాత్రం వస్తాం చిన్ని, అది నీకు నీ సలహాలు ఇచ్చే అత్తయ్య మావయ్య గారికి, అలాగే నీ ఫ్రెండ్, నా చెల్లి అనుకున్న చూడు, నీ ఫ్రెండ్, తనకు కూడా తెలుసు ఇది జీవితం ఆ సముద్రం లాంటిది. ఆ సముద్రానికి కూడా ఆటుపోట్లు తప్పవు. ఆటు వచ్చినప్పుడు సముద్రం ఎండిపోలేదు, పోటు వచ్చినప్పుడు ప్రదేశాలు పారిపోలేదు. అలాగే మన జీవితంలో కూడా ఆటుపోట్లు తప్పొచ్చింది, వస్తూనే ఉంటాయి. నీకే తెలుసు చిన్ని, మనం ఎన్నిసార్లు బ్రేకప్ అని చెప్పుకోలేదు. కాకపోతే ఈసారి కొంచెం బలంగా గుద్దింది పోటు అనేది, అంతే తేడా చిన్ని. కష్టం వచ్చినప్పుడే చిన్ని, దాన్ని తట్టుకోవాలి నిలబడినప్పుడే ఎవరినైనా దేన్నైనా జయించగలం. అంతేగాని కష్టం వచ్చింది దీని నుంచి ఎలా పారిపోవాలి, ఎలా తప్పుకోవాలి అనుకోవడం మాత్రం చేతకంతనం. అలా అని చెప్పేసి నీ పేరెంట్స్ని వదిలేసి ఎవరు రమ్మని అడగట్లేదు. బికాస్ బైబుల్ సేస్ ఒబే యువర్ పేరెంట్స్. మనం ఒబే చేయాలి పేరెంట్స్ని, బట్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. బికాస్ వాళ్ళు వద్దనడానికి ఎన్ని కారణాలు ఉంటాయో మనకు కావాలనుకుంటా కూడా అంతకన్నా ఎక్కువ కారణాలే ఉంటాయి. ఇవన్నీ కాదు చిన్ని, నాకు నువ్వు మాత్రం ఇంపార్టెంట్ కొన్నా, కానీ నీకు నీ పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్. సో నాకు కూడా నీ పేరెంట్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్ చిన్ని. బికాస్ నువ్వే ఒక మాట అన్నావు తెలుసా, మన గురించి ఎవ్వరు ఏమైనా అనుకోని ఫైనల్గా మనం హ్యాపీగా ఉన్నావా లేదనేదే ఇంపార్టెంట్ అని. అప్పుడు అర్థం కాలేదు చిన్ని నువ్వు ఆ మాట ఎందుకు అన్నావు. నాకు ప్రేమ నేర్పావు, కానీ ప్రేమించే టైం వదిలేసావు. క్షమించడం కూడా నేర్పావు, క్షమించకుండానే వెళ్ళిపోయావు. ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఎన్నో నా కోసం సాక్రిఫైస్ చేసావు, కానీ నీ కోసం ఏదైనా ఆఖరికి ఆ దేవుడైనా సరే సాక్రిఫైస్ చేయాలనుకున్న టైంకి బ్రేకప్ అన్నావు. నౌ ఐఎమ్ ద వన్ చిన్ని వాట్ యు మేడ్. ఐ నీడ్ యూ మోర్ దెన్ ఎవ్రీథింగ్. It's my promise, I'll always keep you happy. Not only saying, I'll work for that. And without you, I am zero. So make me some valuable thing in this world. And give me some beautiful life by loving me again as before. నువ్వు ఎన్నైనా చెప్పు, my decision won't change. And remember, I will never forgive you. And don't try to meet me again. Goodbye. నువ్వు వెళ్ళిపో చిన్ని, కానీ వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట. ఏంటి?
మనిషి చనిపోయిన తర్వాత నిలిచిపోయేదేంటో తెలుసా? ఏదో ఒక లాజిక్ ఉండే ఉంటది కదా, చెప్పు. వాడిచ్చిన మాటే. అంటే ఇప్పుడు నేనేమైనా నిలబెట్టుకోవాలా? ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని నేనేం అడగటం లేదు చిన్ని. కానీ నువ్వే ఒకటన్నా గుర్తుందా? బావా, నా కోపం వచ్చి నిన్నేమైనా అన్నా, ఏదైనా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టకు బావా, ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఉండలేనన్నావు. అది నమ్మి ఇంకా ఈ పిచ్చి ప్రేమతో ఆ మాట మీద నిలబడాలని పరితపిస్తున్న ఈ పిచ్చి ప్రేమకు నువ్వేం చెప్పావు? హ్యాపీ న్యూ ఇయర్, నేను లేకుండా హ్యాపీగా ఉండడం నేర్చుకో, ఈ న్యూ ఇయర్ నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయని. కానీ ఈ మనసుకే చిన్ని అర్థం కావట్లేదు ఎలా మర్చిపోవాలో. ఎందుకంటే నన్ను, నా చుట్టూ నీ ప్రపంచాన్ని కూడా నీ ప్రపంచంలో మార్చేశాను. ఇంకా నా వల్ల ఎలా అవుతుంది చిన్ని నీ ప్రేమలాగా స్ట్రాంగ్గా నీ ప్రపంచాన్ని కూల్చేయటం? బహుశా అందుకేనేమో నన్ను ఎవరైనా మొదట చూస్తే గుర్తొచ్చే తప్పునే. ఎందుకంటే ఎస్జీ అనేది శరీరానికి మాత్రమే పేరు, కానీ నా ప్రాణం పేరు మాత్రం అప్పునే చిన్ని. ఈ మధ్య ఫేస్బుక్లో కూడా ఒకటి షేర్ చేశా. కోరికంట కొన్నాళ్ళే బ్రతికి ఉంటుంది, ఆశ అయితే సచ్చే వరకు బ్రతుకుంటుంది, అదే ఆశయం అయితే చావే లేకుండా చేస్తుంది. అలాగని నీ మీద కోరికలు వచ్చింది కొన్ని రోజులకే మర్చిపోవడానికి. అలాగే ఆశ కూడా లేదు నువ్వు రాకపోతే చనిపోవటానికి. నీ మీద నాకున్నది ఒక ఆశయం లాంటిది, కాబట్టే నేను ఇంకా బ్రతుకుంది. నువ్వు నన్ను దూరం పెట్టొచ్చు, కానీ ఒకరోజు నా ప్రేమ ఎవరు ఊహించలేనంత గొప్పగా, ఇదిగో ఈ సముద్రం కంటే గొప్పగా మారిపోతుంది. బికాస్ లైఫ్ won't mean without you loving me, and all I need is you in my life, and you are the love of my life, Chinni. I love you. I love you so much. మనసారా బతిమాలనే మన్నించవే నన్ను తొలిసారి, పొరపాటే జరగదులేవే ప్రేమించవే రెండోసారి. మళ్ళీ వస్తాను, మళ్ళీ చూస్తాను, మళ్ళీ నీకే పరిచయమవుతాను, మళ్ళీ నా మనసు నీకందిస్తాను. అలవాటుగా నన్ను ప్రేమించవా? Love me again, love me again. Love me again. Love me again, baby. Love me again. నన్ను, నా చుట్టూ ఉండే ప్రపంచాన్ని కూడా నీ ప్రపంచంలా మార్చేశాను. యు ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ చిన్ని. ఇంకా నా వల్ల ఎలా అవుతుంది చిన్ని నీ ప్రేమలాగా స్ట్రాంగ్గా నీ ప్రపంచాన్ని కూల్చేయటం? కానీ నా ప్రాణం పేరు మాత్రం అప్పునే చిన్ని. బికాస్ లైఫ్ won't mean without you loving me. I love you. I love you so much. తర్వాత కొన్ని రోజులకి తెల్లవారుతూనే చిన్ని కాల్ చేసింది, కలుద్దాం అంది. నేనైతే వైజాగ్ ఆర్కే బీచ్లో భయం ఆనందంతో కలిసి తన కోసం వెయిట్ చేస్తుంటే చిన్ను! చిన్ను, నువ్వు కూడా నాకు ఇంపార్టెంట్.
ఐ లవ్ యూ చిన్ను. వన్ సెకండ్. అవునా చిన్ని, మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారంటావా? నువ్వు ఉన్నావుగా బంగారం ఒప్పించటానికి. ఒకవేళ ఒప్పుకోలేదనుకో, నువ్వు మా డాడీ కాలు పట్టేసుకో, మావయ్య గారు మీ అమ్మాయిని నాకు ఇచ్చేయండి అని. అది కూడా అవ్వకపోతే ఇద్దరం కలిసి కాళ్ళు పట్టేసుకుందాం. అయినా నేను ఇంకా నిన్నే లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? నీకు చిన్న మాట చెప్తా. మనల్ని అమ్మా నాన్న చిన్నప్పుడు ఏదో విషయంలో కోపంతో కొట్టే ఉంటారు. మనం కూడా హట్ అయ్యే ఉంటాం. అలా అని చెప్పి ఆఫీస్కో పనికో వెళ్ళిన అమ్మా నాన్న కోసం తిరిగి సాయంత్రం వెయిట్ చేయమా? నీ మీద ఉన్న నా ప్రేమ కూడా అంతే. నీకోసం వెయిట్ చేసేలా చేసింది బంగారం. ఏమైనా శ్రీకాంత్ బాబు, ఏ ఫిలిం బై శ్రీనివాస్ గురించి పనిలేసామంటే ఇది నిజం అవ్వాల్సిన లైఫ్ స్టోరీ కదా.